నమస్తే, నేను మీ శివకుమార్. ఈరోజు మీ ముందుకి మరొక 2 ప్రాపర్టీస్ని సేల్కి తీసుకొని రావడం జరిగింది. సో ఈ 2 ప్రాపర్టీస్ కూడా నాదర్గుల్ మెయిన్ రోడ్కి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ 2 ప్రాపర్టీస్ అనేవి G+1 ప్రాపర్టీస్ అనమాట. సో ఈ ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ 2 ప్రాపర్టీస్ అనేవి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్న 100 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీస్ అనమాట. సో మనం ప్రాపర్టీలోకి ఎంటర్ అవడంతో మనకు మంచి పార్కింగ్ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క స్టెప్స్ అనేవి మనకు ప్రాపర్టీకి స్టార్టింగ్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాపర్టీలో పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్లయితే 2 కార్లు పట్టేంత పార్కింగ్ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే 2 కార్లు పట్టాక ఒక 2 to 3 బైక్స్ పట్టేంత పార్కింగ్ స్పేస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ మాత్రమే కాదు, మనం ఈ పార్కింగ్ స్పేస్ లో ఒక చిన్నపాటి ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ స్పేస్ విత్ 1 BHK పోర్షన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 1 BHK పోర్షన్ ద్వారా మనం ఎంతో కొంత రెంటల్ ఇన్కమ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. అండ్ ఈ 1 BHK పోర్షన్ చూసినట్టయితే మనకు ఒక చిన్న హాల్ అండ్ కాంపాక్ట్ కిచెన్ అండ్ 1 BHK ని వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ హాల్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సీలింగ్ ఇవన్నీ కూడా ఒక మంచి నీట్ అంబియన్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. మన బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమే కాదు, అటాచ్డ్ వాష్రూమ్ పక్కన మనకు ఒక చిన్న యూటిలిటీ ఏరియాని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ యూటిలిటీ ఏరియాలో మనం వాష్ మిషన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఫ్లోర్ లో యూజ్ చేసిన సీలింగ్ కూడా క్లాసిక్ మోడల్ అనే సీలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో అనేది మనకు 1 BHK పోర్షన్ మరియు పార్కింగ్ స్పేస్ తోటి మనకు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ కూడా మంచి ఈజీ స్టెప్స్ గానే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు ఇండియన్ టేక్ వుడ్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకు లోపలికి వెళ్ళడం తోటి మనకు 2 BHK పోర్షన్ అనేది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. 2 BHK పోర్షన్ అంటే మనకు హాల్, కిచెన్ మరియు డైనింగ్ రూమ్ అండ్ సపరేట్ పూజా రూమ్ అండ్ 2 BHK ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరే చూస్తున్నారు కదా, మనకు సపరేట్ పూజా రూమ్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ కిచెన్ మోడల్లోనే ఈ కిచెన్ ని మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఏరియాని మనం డైనింగ్ రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనము టీవీ పాయింట్ గా కూడా మనం ఈ రూమ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కనిపిస్తున్న రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పక్కనే మనకు ఒక మంచి చిన్న యూటిలిటీ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారనమాట. లైక్ మనం వాషింగ్ మిషన్ ఇలాంటివి మనం ఈ ప్లేస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఈ ఫ్లోర్ లో కూడా మనకు మంచి సీలింగ్ తోటి ఈ ప్రాపర్టీని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీలో టోటల్ గా యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఒక మంచి కూల్ అంబియన్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఈ ప్రాపర్టీలో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ మరియు ఒక కామన్ వాష్రూమ్ మనకి ఈ ఫ్లోర్ లో మనకు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఈ రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లో మనకి ఎలాంటి వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బెడ్రూమ్ కి ఆపోజిట్ లోనే మనకు కామన్ వాష్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ కి మనకి ఎంట్రన్స్ లో చూసుకున్నట్లయితే ఒక చిన్న యూటిలిటీ ఏరియా, మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ నుంచి మనం నాదర్గుల్ మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్. అండ్ బడంగపేట్ మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే జస్ట్ 1.2 to 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ నుంచి బడంగపేట్ మున్సిపాలిటీ అనేది అవైలబుల్ లో ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ నుంచి TCS ఆదిపట్ల ORR వచ్చేసి జస్ట్ 15 to 20 మినిట్స్ ఆ డ్రైవ్ లోనే మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఎటు చూసుకున్నా కానీ ఈ ప్రాపర్టీ అనేది ఒక మంచి కమ్యూట్ లొకేషన్ లోనే అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రాపర్టీకి మనకు నియర్ బై లోనే అండ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నియర్ బై ఎమ్యూనిటీస్ కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అనేవి ఈ ప్రాపర్టీకి నియర్ బై లోనే అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాపర్టీ అనేది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ సైడ్ లో చూస్తున్నట్టయితే 30 feet రోడ్ అనేది ఈ ప్రాపర్టీకి ప్రొవైడ్ చేశారు. డ్రైనేజ్, CC రోడ్ అండ్ వాటర్ లైన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫైనల్ గా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారు. అండ్ ఇది పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.